పెడతా ఉన్నారు. రేపేళ్ళ నుంచి మొదలు పెడతారు. ఇప్పుడు నేను అధికారులతో మాట్లాడినా, ఈ 2-3 రోజులలోనే ప్రతి ఇంట్లో నల్లా పెట్టేటువంటి నల్లా కూడా గవర్నమెంట్ ఫిట్ చేస్తుంది. ఆ మీద ట్యాంక్ కనెక్షన్ ఇస్తారు. గోదావరి నుంచి వచ్చే నీళ్ళు ఏవైతున్నాయో ఈ ఊరి ట్యాంకులోకి వచ్చి మీ ఇంటి మీద ఉన్న ట్యాంకులోకి వస్తాయి. 24 గంటలు మీరు ఎప్పుడు కావాలన్నా వాటర్ వాడుకునేటట్టు బ్రహ్మాండంగా మనం ఇళ్లలోకి ఏ రోజుకి పోతామో ఆ రోజు మీరు వచ్చే వరకే నల్లాతోని నీళ్లతో సహా పోతాం. మనం మళ్ళీ బిందెలు పట్టుకొని బోరింగ్ల కాడికి పోవడం ఆ కథ ఉండదు. ఎర్రవెల్లి ఇక ఉండదు కదా వెంకటరామరెడ్డి గారు, ఉండదు. బిందె పట్టుకొని కనుక ఆడబిడ్డ బజారు మీద కనిపిస్తే గ్రామ సర్పంచ్ గారు రాజీనామా చేయాలి. ఎందుకోసం అంటే ఈ లోపలనే గవర్నమెంట్తో మొత్తం సహకారం చేసుకొని అధికారులతో తిరిగి ఇంటింటికి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఇద్దరు కూడా నల్లా ఫిట్ చేయించాలి. మంచిగా లీకేజీ లేకుండా ఫస్ట్ క్లాస్గా చేయించాలి. గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది, మరి ఊళ్ళో మనం చేసుకోవాలి కదా, ఆ ప్రకారం చేయాలి. ఇండ్లు తయారవుతున్నాయి. ఈ 2-3 రోజుల్లో మొదలుపెట్టి ఒక వారం 10 రోజులలో అవి కంప్లీట్ చేస్తారు. నల్లాలు పెట్టేది, పైపులు వేసేది. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైన్స్ కూడా మీరు స్టార్ట్ చేస్తారు కదా, చేస్తారు. పైన ఓపెన్ డ్రైన్స్ ఉండవు, ఇక సమస్యలే కదా. వర్షం నీళ్ళు పోవడానికి ఉంటాయి. మిగతా మటుకు బాత్రూమ్లు కానీ ఇంకోటి కానీ అండర్ గ్రౌండ్ హైదరాబాద్ సిటీలా ఉంటుంది. అది ఆ పద్ధతిలో ఉంటుంది. అది కూడా చేసేస్తారు. వర్షం కురిసినప్పుడు పోవడానికి మాత్రమే కొన్ని మోరీలు ఉంటాయి. మనం రోజు ఇళ్ళల్లో వాడుకునే నీళ్లు అవన్నీ కూడా మనం బాత్రూమ్ నీళ్ళు కానీ మన వంటకాడ నీళ్ళు కానీ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కడతారు, అయిపోతుంది. అవి ఈ నల్లాల పైపులు, అండర్ గ్రౌండ్ డ్రైన్ల పైపులు వేయగానే మొత్తం అంతా సీసీ రోడ్లు కూడా వేసేస్తారు గ్రామం అంతా. మే 15 లోపు, అంతే కదా వెంకటరామరెడ్డి గారు, 15 మే లోపు ఇండ్లన్నీ తయారవుతున్నాయి. నల్లాల పథకం వస్తుంది, నీళ్లు తయారవుతున్నాయి, నల్లాలు ఫిట్ అవుతున్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైన్ కూడా అయిపోతూ ఉంది. మరి అయ్యగారిని అడిగితేనే నాకు తెలియదు. 15 మే నుంచి 30 మే లోపల ఏ డేటు బాగుంటే ఆ డేటు నేనే వస్తాను. ఊర్లో బ్రహ్మాండమైన పండగ జరిపి అందరం కలిసి ఇళ్ళకి పోవాలి. ఒకటే రోజు పోదాం అనుకున్నాం అందరం కూడా. ఎర్రవేలి గ్రామం గోత్రం అడిగి, గ్రామం గోత్రం బాగుంటే మనందరి గోత్రం బాగుంటుంది. ఆ ప్రకారం అందరం కూడా దేవునికి దండం పెట్టి పెద్ద పండగ చేసుకొని అందరం కూడా ఇళ్లలోకి చేరిపోదాం. ఇది ఇండ్లు గ్రామం వరకు ఓకే. చినుకు పడే టైం లోపల వెంకటరామరెడ్డి గారితో నా రిక్వెస్ట్, అవసరమైతే గడా హనుమంతరావు గారు, వెంకటరామరెడ్డి గారు కోఆర్డినేట్ చేసి, సర్పంచ్ గారు, వీడీసీ చైర్మన్ గారు అందరూ కోఆపరేట్ చేసి ఒక్కొక్క ఇంటికి ఏ మొక్కలు ఇవ్వాలి అవి పెద్ద మొక్కలు తెప్పించి పెట్టాలి. అవసరమైతే కడెం నర్సరీ నుంచే ఎక్కడ దొరికితే అక్కడ బ్రహ్మాండంగా ఎన్ని వేల మొక్కలు అవసరం పడ్డా సరే బజార్లు వెంబడి పెట్టాల్సిన చెట్లేంటి, అవెన్యూ ప్లాంటేషన్, గ్రామంలో ఇళ్లలో పెట్టుకోవాల్సిన కొబ్బరి మొక్కల మరో మొక్కల ఏం పెట్టాలనో అవన్నీ తెచ్చి రెడీ పెడితే జూన్లో వర్షం పడంగానే, చినుకు పడంగానే చెట్లు కూడా పెట్టుకునే పరిస్థితి రావాలి. పెద్ద చెట్లు పెట్టాలి, చిన్న చిన్నవి కాకుండా 6 ఫీట్ 7 ఫీట్ చెట్లు పెడితే అప్పుడు నిజంగా ఎర్రవెల్లి పచ్చగా కలకల్లాడుతూ కనిపిస్తుంది మనకు. అది ఒకటి తయారు కావాలి. సరే, ఇండ్లు, రోడ్లు, మంచినీళ్ళు, వీధి దీపాలు ఇవన్నీ బాగున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఇదంతా కూడా అయిపోతుంది. అయిపోయే దిశగా మనకు కనపడుతూనే ఉంది. బతుకుదెరువు పైన ఒకటి కావాల్సిన అక్కర్నది. ఇందాక మీరు డ్రిప్ ఇరిగేషన్ది మీకు అధికారులు చూపించిందని నేను అనుకుంటా ఉన్నా. టీవీలలో చూసారు కదా, మీరు చూడలేదా, పెట్టలేదా? నేను పోయిన తర్వాత పెట్టి చూపెట్టండి. వీడియోస్ రన్ అయినాయా? ఈ 2 టీవీలలో ఇప్పుడు చూపిస్తారు మీకు. ఇక్కడ ఉండే టీవీలో, అక్కడ ఉండే టీవీలో ఇరిగేషన్కి ఎట్లా చేస్తున్నారని చూపెడతారు. అంటే మన ఊరికి ఉన్నటువంటి 3-4 చెరువులు పెద్దగా చేసుకుంటున్నాం. ఊరు పక్కన ఉన్న ఈ కుంట కానీ, ఎర్రకుంటనా అది, మాసిరెడ్డి కుంట, నల్లకుంట, లింగరాజు కుంట, ఇప్పుడు కొత్తది పాండురంగం దేవుని పేరు మీద కొత్త కుంట కూడా ఒకటి పెద్దది కట్టుకుంటా ఉన్నాం. ఇవి కాకుండా కూడేలు వాగేదైతే ఉందో దాని మీద పెద్ద చెరువులు లాంటి చెక్ డ్యాములు కట్టుకుంటా ఉన్నాం. ఇవన్నీ కలిపి 200 MCFT అంటే ఒక్క పంటకు నర్సన్నపేటకు ఎర్రవెల్లికి సరిపోయేంత
కెపాసిటీతోని ఈ కుంటలు చెరువులు చెక్ డ్యామ్లన్నీ కట్టుకుంటా ఉన్నాం. ఇంకొకసారి నింపుకుంటే రెండవ పంట కూడా పండుతుంది. ఎర్రవెల్లి నరసన్నపేటలో మనం పండించేటి 2 పంటలు కావు, గ్యారంటీగా 3 పంటలు పండియాలి. 2 పంటలు పెద్ద పంటలు పండియాలి. మూడో పంట మనకు లాభం తెచ్చి అంటే 60-70 రోజుల్లో పండే పంటను ఆ ఎండాకాలం టైం కూడా వేస్ట్ పోనీయకుండా ఇంత కష్టపడి ఇంత చేసుకుంటాం కాబట్టి మూడో పంట కూడా పండియాలి మనం. అప్పుడే మనం గొప్పోలం అవుతాం. ఆ టైంలో కూడా కొంత డబ్బు వస్తుంది మనకు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు, కష్టపడి చేసుకోవాలి. వీటితో మే 15 లోపు ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందుబాటులోకి తెస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు